హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తా ఉన్నాము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్తా ఉన్నాడు. మన లేఖన భాగంలో ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటను, ఆయన యొక్క వాక్కును నిత్యం చదువుతారో, నిత్యము ఆయన మాట వింటారో, వారిని దేవుడు దీవిస్తానని చెప్తా ఉన్నాడు. వారితో దేవుడు ఉంటానని చెప్తా ఉన్నాడు. వారిని బ్లెస్ చేస్తానని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సమయంలో నువ్వు ఎలాంటి వేదన గుండా వెళ్తా ఉన్నావేమో, ఏదైనా బాధ గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దివారాత్రం ఆయన్ని ధ్యానించేవారు ధన్యులు అని చెప్తున్నాడు. కనుక ఆయన మాట విందాం, ఆయన లోబడదాం, ఆయన సన్నిధిలో మనం ఉందాం. అప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మేలు చేస్తాడు. ఆయన వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఆయన వాక్యం మన జీవితాన్ని సరిచేస్తుంది, మన హృదయాన్ని సరిచేస్తుంది. మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కనుక నిత్యము ఆయన వాక్యాన్ని వినేవారిగా, నేర్చుకునేవారిగా మనందరం ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు దీవించును గాక ఈ కొన్ని మాటలు.